మహాభారతం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం, రథాలు, ఆయుధాలు కదూ. కాని అసలు కథ మొదలైంది యుద్ధభూమిలో కాదు, ఒక అడవిలో, ఒక శాపంతో, ఒకే ఒక్క పొరపాటుతో. ఆ వినాశనానికి బీజాలు ఎలా పడ్డాయో ఈరోజు చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం ఈ శాపవాక్యంతోనే మొదలుపెడదాం. ఈ మాటలు కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చలేదు, ఒక మహాసామ్రాజ్య పతనానికి నాంది పలికాయి. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను ఎలా నడిపించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సరే, ఇక ఆ కథలోకి వెళ్దాం. ఇంతకీ ఈ భయంకరమైన శాపాన్ని పొందిన ఆ రాజు ఎవరు? ఏం జరిగింది? అసలు సంఘటన ఇక్కడే మొదలవుతుంది. పాండురాజు, హస్తినాపురానికి రాజు, గొప్ప వేటగాడు కూడా. ఒకసారి అడవిలో జింకల జంటను చూసి బాణం వేస్తాడు. కాని అది మామూలు జింకల జంట కాదు, వాళ్ళు కిందమ మహర్షి, ఆయన భార్య. క్షణికావేశంలో చేసిన ఆ ఒక్క పొరపాటు తరతరాలను వెంటాడే ఒక మహావినాశనానికి నాందిపడికింది. ఆ మహర్షి చనిపోతూ ఇచ్చిన శాపమేది ఆలోచించండి. ఒక రాజుగా వంశాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తికి తన భార్యతో శారీరకంగా కలిస్తే మరణిస్తాడనే శాపం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది? ఇది కేవలం శాపం కాదు, ఆయన జీవితానికి వేసిన సంకెళ్లం. పాండురాజు తన తప్పుకు ఎంతలా పశ్చాత్తాపపడ్డాడంటే రాజ్యాన్ని, అధికారాన్ని అన్నీ వదిలేసి తన 2 భార్యలతో అడవులకు వెళ్ళిపోయాడు. ఇది ఆయన నైతికతను చూపిస్తోంది. కాని ఈ నిర్ణయమే హస్తినాపుర భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కథలోకి రాజకుటుంబంలోని మరో పక్షం ప్రవేశిస్తోంది. ఈ విభజనే రాబోయే సంఘర్షణకు అసలు కారణం. ఇక్కడ చూడండి, 2 అన్నదమ్ములు, కాని ఎంత తేడా! ఒకరేమో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో ఉంటున్నారు, ఆయనే పాండురాజు. ఇంకొకరు ఆయన అన్నయ్య, పుట్టుకతో అంధుడైన హస్తినాపురానికి రాజయ్యారు, ఆయనే ధృతరాష్ట్రుడు. అంటే ఇక్కడే అధికారం చేతులు మారటం మొదలైంది. ఒకవైపు అడవుల్లో దైవానుగ్రహంతో పుట్టిన 5 పాండవులు, మరోవైపు రాజభవనంలో జన్మించిన 100 మంది కౌరవులు. ఇక్కడే సంఘర్షణకు బీజాలు బలంగా నాటుకున్నాయి. పాండవులు కేవలం 5గురే. ప్రవాసంలో, కష్టాల్లో పుట్టి పెరిగిన వాళ్ల ఐక్యత, ధర్మం, సద్గుణాలే వాళ్ల అసలు బలం. దీనికి పూర్తి భిన్నంగా కౌరవులు 100 మంది. వారిలో పెద్దవాడైన దుర్యోధనుడు వారి నాయకుడు. ఈ అపారమైన సంఖ్యాబలం వారికి అధికారాన్ని, దానితోపాటు అంతులేని అహంకారాన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఎక్కడైతే ఈ 2 వర్గాల దాయాదులు మొదటిసారి ఒకరినొకరు కలుసుకుంటారో ఆ క్షణమే అసలు సంఘర్షణకు నిప్పు రగిలించింది. పాండురాజు శాపం కారణంగా మరణించడంతో విధి మళ్లీ ఆ 2 వర్గాలను ఒకే చోటికి చేర్చింది. అప్పటిదాకా అడవుల్లో పెరిగిన పాండవులు ఇప్పుడు తమ పెద్దనాన్న రాజ్యంలోకి, తమ దాయాదుల మధ్యలోకి అడుగుపెట్టారు. పాండవులు కేవలం సోదరులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఒక్కో ప్రత్యేక గుణానికి ప్రతీక. యుధిష్ఠిరుడి ధర్మనిరతి, భీముడి అపారమైన బలం, అర్జునుడి అసమాన విలువిద్య, ఇవే వారిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. వాళ్లు రాజసభకు వచ్చిన కొద్ది కాలంలోనే తమ సద్గుణాలతో, ప్రతిభతో అందరి మన్ననలు పొందారు. కాని ఆ ప్రశంసలే అసూయ అనే అగ్నిని కూడా రగిలించాయి, ముఖ్యంగా వారి దాయాదుల హృదయాలలో. ఇక్కడే దుర్యోధనుడి దృక్పథం చాలా కీలకం. అతను పాండవులను బంధువులుగా చూడలేదు, తన సింహాసనానికి పోటీగా వచ్చారనే అనుకున్నాడు. అతనిలోని అసూయ, అంతులేని అధికార దాహమే రాబోయే వినాశనానికి ప్రధాన కారణాలయ్యాయి. ఇక ముగింపు దశకు వచ్చేద్దాం. మొదట్లో ఒక వ్యక్తికి విధించిన శాపం ఇప్పుడు ఒక రాజకీయ, కుటుంబ సంక్షోభానికి ఎలా నేరుగా దారితీసిందో స్పష్టంగా చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే అడవిలో నాటిన ఆ శాపం అనే చిన్న విత్తనం రాజభవనంలో ఒక మహాయుద్ధ వృక్షంగా మారింది. పాండురాజుకు శాపం తగలడం, ఆయన రాజ్యాన్ని వదిలివెళ్లడం, ఆ ఏర్పడిన శూన్యతే పాండవుల పట్ల దుర్యోధనుడి ద్వేషానికి పరోక్షంగా కారణమైంది. చూడండి, ఒక వ్యక్తిగత శాపం ఒక రాజవంశ వినాశనానికి ఎలా దారితీసిందో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా ఎలా జరిగిందో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట ఒక వ్యక్తిగత శాపం, దానివల్ల రాజ్యంలో ఒక పవర్ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని ఎవరు నింపాలి అనే పోటీ మొదలైంది. ఇక పాండవుల మంచి గుణాలే కౌరవుల్లో అసూయను రగిలించాయి. చివరికి ఆ కుటుంబ బంధాలనే పక్కన పెట్టడం, అదే మొత్తం వినాశనానికి దారితీసింది. ఒకదాని తర్వాత ఒకటి అలా జరిగిపోయింది. అంటే ఈ మహాయుద్ధం యొక్క మూలాలు ఎక్కడో బయటలేవు, అవి లోపలే, మనస్సులోనే ఉన్నాయి. ఇది కత్తులతో మొదలైన యుద్ధం కాదు, ద్వేషం, అసూయ, అధికార దాహం లాంటి విషపు గుసగుసలతో మొదలైంది. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. బంధుత్వమే శత్రుత్వంగా మారినప్పుడు విధ్వంసం జరగడం తప్పదా? ఈ కథలోని విషాదం, దాని అనివార్యత గురించి ఇది మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది.